మానవత్వం పరిమళించిన మనుషులున్నప్పుడే నవసమాజం నిజమవుతుంది. తన సంపాదన తనవారికే, తన తెలివి తన స్వార్థానికే, తన నైపుణ్యం తన కుటుంబానికే పరిమితం కాకూడదు. మెరుగైన సమాజం కోసం ఈ ప్రమాణాలు ఉపయోగపడాలి. 10 మందికి పంచాలనే తలంపు కలిగి ఉండాలి. నాది, నాకోసం, నేను అంటే మిగిలేది నీ ఒక్కడివే. మన కోసం అంటే మనవాడు అంటారు, తెలుసుకో. సమాజం నాదని తెలిస్తే సమాజం తనవాడిగా ఆహ్వానిస్తుంది. మనల్ని గుర్తించాల్సిన అవసరం సమాజానికి లేదు. సమాజం గుర్తించేలా మనముండాలి. అప్పుడే ఆదర్శవంతులుగా సమాజం మనల్ని అంగీకరిస్తుంది, తనవాడిగా ఆదరిస్తుంది. నీవు చేయలేని పని ఇతరులు చేస్తే చేయూతనివ్వు, ఎగతాళి చేయకు. ఇలాంటి భావాల నుండి ఉద్భవించిందే శ్రీ జాగర్లమూడి అంకమ్మ పంతులు మెమోరియల్ ట్రస్ట్. ఉపాధ్యాయ వృత్తి నిర్వహిస్తూ ఆ వృత్తినే ఆయుధంగా మలుచుకుని తన నైజమైన అందరికీ విద్య, సమాజ సేవ, అంకిత భావం, ఆదర్శత్వం లాంటి మానవత్వ విలువలను తన శిష్యులకు, తోటి సమాజానికి అలవరుస్తూ వేలాది మంది ఆనాటి యువకులను నేటి ప్రయోజకులుగా సమాజానికి అందించిన ఘనత శ్రీ జాగర్లమూడి అంకమ్మ పంతులు గారిది. ఇలాంటి మెగా మనసున్న మనిషి తనయుడిగా తండ్రి పందాలో పయనిస్తూ సమాజం పట్ల తన బాధ్యతను గుర్తించి తన తండ్రి ఆశయాలను సాకారం చేయాలనే సంకల్పంతో జాగర్లమూడి అంకమ్మ పంతులు మెమోరియల్ ట్రస్ట్ స్థాపించి ఆ ట్రస్ట్ ద్వారా నిస్వార్థంగా సమాజ సేవకు అంకురమేశారు శ్రీ జాగర్లమూడి వెంకట సుబ్బారావు గారు. ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం పమిడిపాడు గ్రామంలో జన్మించి అక్కడే ప్రాథమిక విద్యను అభ్యసించి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ నుండి పట్టభద్రులై సాధారణ సివిల్ ఇంజనీర్గా తన జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి నేడు విద్య, పారిశ్రామిక, వ్యాపార సంస్థలను స్థాపించారు శ్రీ జాగర్లమూడి వెంకట సుబ్బారావు గారు. చదువు, సంపాదన లాంటి వాటి కోసం లక్షలు కుమ్మరించి విదేశాలకు వెళ్లే నేటి యువత వలసలను అరికట్టాలనే నిశ్చయంతో ఆధునిక సాంకేతిక విద్యను ప్రపంచ స్థాయిలో అధ్యయనం చేసి వాటిని వీరి సంస్థల్లో ప్రవేశపెట్టి ఎందరికో మార్గదర్శకులయ్యారు. తన తండ్రి ఆశయాలకు ప్రతీకగా నిలిచి తాను నిర్వహిస్తున్న ట్రస్ట్ ఆశయాలైన విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి లాంటి వాటిలో భాగంగా తన జన్మభూమిపై మమకారంతో కొరిసపాడు మండల ప్రజలకు తన స్వగ్రామమైన పమిడిపాడునందు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రపంచ స్థాయి ఎల్వి ప్రసాద్ కంటి వైద్య నిపుణులచే భారీ మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి తద్వారా దాదాపు 5,000 మందికి వివిధ కంటి సంబంధ సమస్యలు గుర్తించి తగిన చికిత్సలు చేయించారు. ఇందులో భాగంగా శుక్లం ఆపరేషన్లు, కళ్లజోళ్ల ప్రదానం, మందుల పంపిణీ వంటి కార్యక్రమాల్ని చేపట్టారు. కుల, మత, పేద, ధనిక తేడా అనక విరివిగా పాల్గొని ఈ శిబిరాన్ని విజయవంతం చేశారు. ఈ శిబిరానికి విచ్చేసిన ప్రజాస్పందన పరిశీలిస్తే, నేను రావినతల నుంచి వచ్చాను. నా కళ్ళు సరిగా లేక చూయించుకోవడానికి వచ్చాను. డాక్టర్లు బాగా చూశారు. మళ్ళా ఇలాంటి కార్యక్రమం పెట్టాలని కోరుకుంటున్నాం. వై భాస్కర్రావు, ఇది చాలా మంచి కార్యక్రమం. సుబ్బారావు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ గ్రామీణ ప్రాంత ప్రజలకి చాలా సౌకర్యాన్ని కలుగు చేశాడు. ఇది చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు ముందు ఇంకా చాలా జరపాలని, వారు ఇంకా మంచి అభివృద్ధిలోకి రావాలని నేను సుబ్బారావు గారిని ఆశీర్వదిస్తున్నాను. మేదరమెట్లయ్యా మాది. నా పేరు వెంకటరత్నమ్మ. నాకు కళ్ళజోడు ఇచ్చారు. ఇబ్బంది లేకుండా ఏం లేక బాగా చూశారు. మాది ప్రాసంగలపాడు గ్రామం అండి. బాగానే చూస్తున్నారు డాక్టర్లు గారు కానీ, ఇక్కడ సిబ్బంది కానీ, ఈ గ్రామంలో పెద్దలు కానీ బాగానే చూస్తున్నారు. ఇప్పుడే నాకు కళ్ళజోడు ఇచ్చారు. మాది రాయనదుల గ్రామం అండి. ఈ జాగర్లమూడి అంకమ్మరావు ట్రస్ట్ మెమోరియల్ తరపున ఈ హైదరాబాదు ఎల్వి ప్రసాద్ గారి హాస్పిటల్ తరపున క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో వేలాది మంది జనం పాల్గొన్నారు. బాగానే చూస్తున్నారు. నా పేరు కనగారు రాంకట్టయ్య, కనగారు జోడిస్తామన్న
ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. ఈ కంటి పేరు చేబ్రోలు కోటేశ్వరరావు అండి. నేను ఇక్కడ రిటైర్ హెడ్ మాస్టర్ని. జాగలమూడి వెంకట సుబ్బారావు గారు జరిపేటటువంటి ఈ ఉచిత కంటి వైద్య శిబిరం చాలా చక్కగా నిర్వహింపబడుతుందండి. గ్రామానికి సేవ చేయాలనేటువంటి దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అనూహ్యంగా వచ్చారండి. దాదాపు 4-5 వేల మంది జనం రావడం మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. నేను కూడా ఇప్పుడు వాలంటీర్గా ఇక్కడ పనిచేస్తూ ఉన్నానండి. థ్యాంక్స్. శ్రీ జె వెంకట సుబ్బారావు గారి అభిప్రాయాలను వారి మాటల్లోనే విందాం. ఈ ట్రస్ట్ స్థాపించి కూడా 5 years అయిందండి. ఈ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ పీపుల్ని ఎక్కువ ఎడ్యుకేషన్ సైడ్ కొంచెం మూవ్ చేసి కదా హెల్ప్ చేయడం అనేది మెయిన్ ఉద్దేశం ఇది. అదేవిధంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంత సపోర్ట్ చేయటం కొంచెం ఇట్లా. అదేవిధంగా బ్లడ్ క్యాంపులు, అదేవిధంగా లాస్ట్ ఇయర్ మన ఇంజనీరింగ్ కాలేజీలో బ్లడ్ క్యాంపు కండక్ట్ చేసాం మన కాలేజీలో. పీపుల్కి హెల్త్, ఎడ్యుకేషను ఈ రెండింటి మీద మా నాన్న తరఫున ఏదైనా హెల్ప్ చేయదలుచుకున్న ఏదైనా ఉంటే చేయాలని నా మెయిన్ ఉద్దేశం. అదేవిధంగా దీనికి సహాయక సహకారాలు అందించిన మా క్లాస్మేట్స్ కానీ, మా మిత్రులు కానీ, ఫ్రెండ్స్ అంతా అన్ని ఊళ్ళ నుంచి వచ్చారు. మురళీ ప్రసాద్ ఐ హాస్పిటల్లో కూడా మాకు బాగా డాక్టర్స్ బాగా సహకరించి బాగా కోఆపరేట్ చేసి కొంచెం లేట్ అయినా కొంచెం జనాలు ఎక్కువ ఉన్నా కూడా బాగా సహకరించినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సమాజం పట్ల ఇలాంటి సాంఘిక భావాలు కల మెగా మనసున్న మనుషులకు చేయూతనిద్దాం. నవ సమాజం కోసం కలలుగన్న నేటి తాతలైన ఆనాటి యువకుల ఆశయాలకు జీవం పోస్తూ నవతరానికి బంగారు బాటలు వేద్దాం. జై హింద్.